మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ నియోజకవర్గంలో జనసేన మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్ బాగా ముదురుతోందా? పట్టు కోసం మంత్రి, పట్టుదలగా ఎమ్మెల్యే పావులు కదపడం సమస్యని పెంచుతోందా? రాష్ట్ర మంత్రికి ఆ నియోజకవర్గం మీద ఎందుకు అంత ఇష్టం? అక్కడే ఎందుకు వేలు పెట్టాలని అనుకుంటున్నారు? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ఆ స్టోరీ ఏంటి? అంతలా వారిద్దరూ మోజు పడుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? జనసేనకు చెందిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట. నా నియోజకవర్గం మీద మంత్రి పెత్తనం ఏంటంటూ ఎమ్మెల్యే గోరంట్ల రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రాజమండ్రి రూరల్ జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు కందుల దుర్గేష్. తర్వాత ఆయన నెడదవోలుకు షిఫ్ట్ అయి గెలిచి మంత్రి అయినా రాజమండ్రి రూరల్ మీద మోజు మాత్రం అలాగే ఉందట. అందుకే ఈ సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. టూరిజం మంత్రిగా ఇక్కడ కొత్త ప్రాజెక్టు ఏర్పాటుపై దృష్టి పెట్టారు. కడియం నర్సరీలను టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దడం, వేమగిరి వంతెన నుండి కడియపులంక వరకు గోదావరి కాల్వలో బోటు షికార్ లాంటి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రిగా అలా పనిచేయడం వరకు ఓకేగాని రాజకీయ ఉద్దేశంతో చేయడం దగ్గరే అసలు సమస్య అంటున్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సన్నిహితులు. లోకల్ ఎమ్మెల్యే, పైగా సూపర్ సీనియర్ అయిన బుచ్చయ్యను అస్సలు పట్టించుకోకుండా నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతోనే సలహాలు సంప్రదింపులు చేయడం ఏంటన్నది టీడీపీ వర్గాల ప్రశ్న. ఈ క్రమంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇసుక దందా, మట్టి మాఫియాల్లో టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు ఇసుక మాఫియాను నడుపుతున్నారంటూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు జనసేన నాయకులు. అలాంటి వాటిని అరికట్టమంటూ సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలివ్వడం, నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటంటూ ఎమ్మెల్యే మండిపడ్డంతో విభేదాలు ముదురుతున్నాయని అంటున్నారు స్థానికులు. అలాగే అధికారుల పోస్టింగ్స్ విషయంలోనూ మంత్రి దుర్గేష్ జోక్యం పెరిగిపోతుందంటూ గుర్రుగా ఉన్నారట బుచ్చయ్య చౌదరి. అధికారుల తీరు మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మేం నలిగిపోతున్నామన్నది అధికార వర్గాల వెర్షన్గా తెలుస్తోంది. కొందరు అత్యుత్సాహమున్న అధికారులైతే సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ అగ్గికి ఆజ్యం పోస్తున్నారట. అలాంటి వాళ్ల కారణంగా ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోతుందని అంటున్నారు. ఎన్నికలకు ముందు రాజమండ్రి రూరల్ కూటమి టికెట్ కోసం కందుల దుర్గేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా పోటీపడ్డారు. కొన్ని నాటకీయ పరిణామాలతో దుర్గేష్ నిడదవోలు జనసేన అభ్యర్థిగా పోటీ చేయవలసి వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరూ పరస్పరం సహకరించుకున్నారు. అయితే గెలిచాక కూడా దుర్గేష్ నిడదవోలు కంటే ఎక్కువగా రాజమండ్రి రూరల్ మీదే ఫోకస్ చేశారని చెప్పుకుంటున్నారు. ఉదయం రాజమండ్రి రూరల్, సాయంత్రం నిడదవోలు అన్నట్టుగా ఉందట ఆయన వ్యవహారం. అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవే చివరి ఎన్నికలన్న ప్రచారం జరిగింది. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయబోరన్న అంచనాతో ఇకపై రాజమండ్రి రూరల్ టికెట్ తనకేనన్న అభిప్రాయంతో ఉన్నారట మంత్రి దుర్గేష్. అందుకే నియోజకవర్గంలో ఉన్న బలమైన తన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక మంత్రి అండదండలు చూసుకుని రాజమండ్రి రూరల్ జనసేన నేతలు రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. అందుకే నియోజకవర్గంలో జనసేన నేతలను పక్కన పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో పంచాయతీ పెరిగి పెద్దోళ్ల దగ్గరే తేల్చుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానాలు జోక్యం చేసుకుంటాయా లేక సమస్యని కాలానికి వదిలేస్తాయా అన్నది చూడాలి మరి.